సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్ స్థాయిలు సిఫారసు చేయబడిన దానికంటే అధికంగా ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్, బలహీనమైన ఎముకలతో సహా అనేక దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వివరించాయి. అయితే తాజాగా యుఎస్ ప్రభుత్వ నివేదిక తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ పిల్లల తెలివితేటలపై ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. లీటర్ నీటికి 1.5 మిల్లీగ్రాముల కన్నా అధిక ఫ్లోరైడ్కు గురవుతున్న చిన్నారుల్లో తక్కువ ఐక్యూ ఉంటుందని చెప్పింది. స్వచ్ఛమైన ఫ్లోరిన్ను శుద్ధి చేసే ఖర్చు కారణంగా చాలా వాణిజ్య అనువర్తనాలు ఫ్లోరిన్ సమ్మేళనాలను ఉపయోగిస్తాయి. తవ్విన ఫ్లోరైడ్లో సగం ఉక్కు తయారీలో ఉపయోగించబడుతుంది. మిగిలిన ఫ్లోరైడ్ వివిధ సేంద్రియ ఫ్లోరైడ్లకు వెళ్లే మార్గంలో హైడ్రోజన్ ఫ్లోరైడ్గా లేదా అల్యూమినియం శుద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న క్రయోలైట్గా మార్చబడుతుంది. కార్బన్ ఫ్లోరిన్ బంధం సాధారణంగా చాలా స్థిరంగా ఉంటుంది. నిజానికి దంతాలను బలోపేతం చేయడానికి, క్యావిటీస్ను నివారించడానికి తాగునీటిలో ఫ్లోరైడ్ యాడ్ చేస్తారు. దీన్ని ప్రజారోగ్య సాధనగా ట్రీట్ చేస్తారు. అయితే దంతాల ఆరోగ్యానికి టూత్పేస్ట్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఫ్లోరైడ్ స్థాయి అధికమైపోయి పిల్లల్లో నరాల సంబంధిత ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరిస్తుంది అధ్యయనం. గర్భిణీ స్త్రీలు, పిల్లలపై ఫ్లోరైడ్ ప్రభావాన్ని అధ్యయనం చేసిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇలాంటి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరమని తెలిపారు. ఫ్లోరైడ్ కలిగిన టూత్పేస్ట్ తీసుకోవటం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో ఫ్లోరైడ్ శరీరంలోకి వెళితే అది విషంలా పనిచేస్తుంది. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, ప్రేగులలో ఆటంకం, మూర్ఛ, అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షాక్, వణుకు, బలహీనత, వాంతులు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించాలి. తీయగా ఉంది కదా అని తెలియక కొందరు పిల్లలు టూత్పేస్ట్ తినేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం కాబట్టి పిల్లలకు దాన్ని కాస్త దూరంగా పెట్టాలి.